హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి కీసరం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ గత ప్రభుత్వం చేసిన ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా అమలైన అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీ రాజకీయ చరిత్ర ఎప్పుడు మొదలైంది? కాంగ్రెస్ పార్టీకే ఎందుకు సేవ చేయాలనుకుంటున్నారు? మాది మా ఫాదర్ నుంచి మాది కాంగ్రెస్ పార్టీ. మా ఫాదర్ 85లోనే ఉప సర్పంచ్ కీసరకు. అప్పటి నుంచి కంటిన్యూషన్ ఒకటే పార్టీ. ఇప్పటివరకు మనం పార్టీ మారింది లేదు, ఒకటే పార్టీలో ఉన్నాం. లాస్ట్ 2019 ఎలక్షన్లప్పుడు మా మిసెస్ వార్డ్ మెంబర్గా గెలిచింది. అప్పటి నుంచి కొంచెం రాజకీయంగా యాక్టివ్ అయినా నేను. ఓకే సార్, మీ సతీమణి గారు వార్డు మెంబర్గా ఈ వార్డుకు ఎలాంటి సేవలు అందించింది? మాది 4వ వార్డు. 4వ వార్డులో ఎటువంటి సమస్య కూడా ఇప్పటివరకు లేదు. ఏ సమస్య ఉన్నా చేపించేసినాం. ఒక డ్రైనేజీ సమస్య కావచ్చు, మన స్ట్రీట్ లైట్ల సమస్య కావచ్చు, స్తంభాలు లేకుండా ఉన్న సమస్యలు కావచ్చు, వీలైతే గ్రామ పంచాయతీ ఫండ్ లేదు అంటే సొంతంగా కూడా ఖర్చు పెట్టి వేయించాను. నేను ఒక లైన్ మొత్తం స్తంభాలు వేయించిన. గ్రామ పంచాయతీలో ఫండ్ లేదు అంటే, లేకపోతే కారణం కూడా ఏంటంటే ఇక మనం ఒక్కరమే కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబరు, మిగిలిన వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళు ఉండడం వల్ల కూడా మనకు కొంచెం సపోర్ట్ చేయలేదు టీఆర్ఎస్ వాళ్ళు. అయినా సరే సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి స్తంభాలు వేయించడము, లైట్లు వేయించడము, డ్రైనేజీలు కూడా నేను ఇప్పుడు వేసిన డ్రైనేజీ ఫండ్ కూడా ఇప్పటివరకు రాలేదు ఎవరికి, కాంట్రాక్టర్లకు. వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు సొంతంగా చేతికి డబ్బులు ఇచ్చి మీ పని అయితే చేయండి, బిల్లు వచ్చినాక ఇయ్యరని కూడా చెప్పింది నేను. అట్లా కూడా కొన్ని వేయించినాం. ఓన్లీ ఒక రోడ్ల వరకు పెండింగ్ ఉన్నాయి, 4th వార్డ్ వరకు. ఇప్పటికీ అన్ని ప్రాబ్లమ్స్ ఏం లేవు వాళ్ళకి. ఇప్పటికి కూడా నాకు కాంట్రాక్ట్లో టచ్లు ఉంటారు. నా పీరియడ్ అయిపోయాక కూడా ఏ పని అడిగినా నేను చేస్తూనే ఉంటాను. ఓకే సార్, మీరు అధికారంలోకి వచ్చారు కానీ మీ నియోజకవర్గం అధికారంలోకి రాలే. ఎట్లా అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఇప్పుడు అంటారా? ఇప్పుడు మల్లారెడ్డి గారు ఇక్కడ గెలిచింది. మల్లారెడ్డి గారు గెలిచినా, మల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినా మాకు వజ్రేష్ యాదవ్ గారు ఇన్ఛార్జ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆ కాన్స్టిట్యున్సీకి వాళ్ళే ఇన్ఛార్జ్. ఏ సమస్య ఉన్నా ఏ పని ఉన్నా వాళ్ళు ఈక్వల్ టు ఎమ్మెల్యే లెక్క పని చేయాల్సిందే. కాబట్టి మా ఇన్ఛార్జ్ గారు మాకు బాగా సపోర్ట్ చేస్తారు. మాకు ఏదైనా ఫండ్ కావాలన్నా ఇస్తాడు, ఇది వర్క్ ఉందన్నా అంటే కూడా మాకు సాయం చేస్తాడు. ఓకే సార్, ఇక్కడ మల్లారెడ్డి మంత్రిగా 2 టర్ములు పనిచేసింది సార్. ఎలాంటి అభివృద్ధి అందించాడు అధికార పార్టీలో ఉండి? అప్పుడు మల్లారెడ్డి గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన కాడికి వర్కులు చేసింది, చేయలే అని ఎందుకు లేని వర్కులు అయితే వేసింది. ఎందుకంటే మేము కూడా వార్డు మెంబర్గా ఉన్నాం. అప్పుడు ఏ డ్రైనేజ్ సమస్య అయినా ఏదైనా ఉంటే కూడా ఫండ్స్ పెట్టారు. కాకపోతే అప్పుడు చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైతే ఈ కాంట్రాక్టర్లు చేసిన వర్కులు ఉన్నాయి కదా, ఆ అమౌంట్ అనేది ఇప్పటి వరకు రాలేదు. ఆ రోజు నాడే ఇచ్చి ఉంటే సర్పంచ్లకు అంత బాధ ఉండకపోయేది, కాంట్రాక్టర్లకు అంత బాధ ఉండకపోయేది. ఓకే సార్, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మీరు ప్రజలకు ఏ విధంగా అందించారు సార్? టీఆర్ఎస్ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు, మీరు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది కాబట్టి మీరు ఎట్లా ప్రజలకు దాన్ని చేరవేర్చారు? ప్రతిపక్షంలో ఉండి కూడా. ప్రతిపక్షంలో ఉన్నా మనకు కావాల్సిన ఏమైనా పనులు ఉంటే మనం కొట్లాడి తీసుకున్నాం, చేసుకున్నాం అంతే. మనకి ఓవేళ అది అన్నా కానీ మేము కొట్లాడినాం, ధర్నాలు చేసినాం, అన్నీ చేసినాం. డబుల్ బెడ్రూమ్ వంచేటప్పుడు కూడా మాకు సరైన లబ్ధిదారులకు ఇవ్వలేదని చెప్పేసి నడి రోడ్లో కూర్చొని ధర్నాలు కూడా చేసి మళ్ళీ వాళ్ళకి ఇప్పించినాం మేము. ఓకే సార్, ఇక్కడ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతాయి? ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అంటే మనం ఇచ్చింది ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాసు, గ్యారెంటీలలో లేకుండా సన్నబియ్యం పథకం, అది 6 గ్యారెంటీలలో లేదు, అయినా సరే ఇచ్చినాము. ఇప్పుడు లేటెస్ట్గా మొన్న ఇందిరమ్మ ఇండ్లు కీసరకు 70 మంది లబ్ధిదారులు ఉంటే 32 మందికి వచ్చినాయి ఫస్ట్ విడత. రెండో విడత ఇంకొక నెల రోజులు 2 నెలల్లో రెండో విడత కూడా వచ్చేస్తాయి. అవి మిగిలిన వాళ్ళకి కూడా రాజీవ్ యువ వికాసం అవి కూడా చాలామంది అప్లై చేసుకురు. మొదటి విడతగా 50,000 అయితే ఎవరు పెట్టుకురో వాళ్ళకి ఇచ్చినాము. 1,00,000-2 లక్షలు అనేది ఇంకొక టైం పడుతుంది. ఇదంతా టైం బట్టనికి కారణం లో బడ్జెట్ అంతే. ఇక అది రేవంత్ రెడ్డి గారే అందరికీ చెప్తా ఉన్నారు, బడ్జెట్ లేని అరే ఒక అప్పుల సంసారాన్ని నాకు మోపిరు, నేను మళ్ళా కేసీఆర్ లెక్క అప్పు చేసి నేను మీకు పెట్టలేను అనే కాన్సెప్ట్లో ఉన్నాడు. కాబట్టి ఎట్లయితే దాని ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి తేవాలని ఆలోచిస్తున్నాడు. 100% చేస్తాడు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అవుతాయి, ఒకదాని తర్వాత ఒకటి బడ్జెట్ను చూసుకుంటూ వెళ్తాడు. సార్, కవిత కాంగ్రెస్లోకి వస్తే మీరు స్వాగతిస్తారా?
అంటే మన దాకా మనం స్వాగతించాల్సిన పని లేదు కదా. పెద్ద మనుషులు రేవంత్ రెడ్డి గారు స్వాగతిస్తే సో మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే తప్ప. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు వచ్చారు, ఎంపీ టికెట్ ఇచ్చారు. దానం నాగేందర్ గారు వచ్చారు, ఎంపీ టికెట్ ఇచ్చారు. అంతంత పెద్దోళ్ళను సీఎం గారే తీసుకున్నప్పుడు మనం అబ్జెక్షన్ చేయడానికి ఏమి ఉండదు కదా. ఆడ మల్లారెడ్డి వచ్చినా యాక్సెప్ట్ చేయాల్సిందే, ఏం చేసేది ఏం లేదు. ఎవరెవరో వచ్చారు, దాందేముంటుంది, ఎవరినైనా స్వాగతించాల్సిందే మనం. సార్ కాంగ్రెస్లో సీనియర్ నాయకులకు గుర్తింపు లేదంటున్నారు, ఇక్కడ ఎంతవరకు వాస్తవం ఉంటారు? అంత పెద్ద రాజకీయం అయితే నేను మాట్లాడలేను. ఎందుకంటే ఇక సీనియర్ నాయకులు అంటే అది సీఎంతో సమానము. ఇంకా వాళ్ళ దాంట్లో ఏముంటుందో మనకు తెలియదు. లోకల్ మండల వరకు కాన్స్టెన్సీ వరకు నన్ను ఏమన్నా అడిగితే నేను చెప్పగలను మంచిగా. అంటే ఉద్యమం చేసిన వాళ్ళు పార్టీ జెండా మోసిన వాళ్ళని ఈరోజు పక్కన పెట్టి పార్టీలు మారి వచ్చిన వాళ్ళకి విలువలు పెరిగినాయి అంటున్నారు. అంటారు అది లోపల ఇంకా ఏం చేస్తాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు కదా, పదవులు ఇస్తలేము. కొత్త వచ్చిన వాళ్ళకి కూడా పదవులు ఇస్తూనే ఉన్నాం. మేము మొదటి నుంచి ఒకటే పార్టీలు ఉన్న వాళ్ళం, ఒకటే జెండా పట్టుకున్న వాళ్ళం. మా విలువలు మాకుంటాయి, కొత్త వచ్చిన వాళ్ళకి ఉంటాయి అవి. సార్ ఇక్కడ రైతులకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు పడలేదు చాలామందికి. మరి గవర్నమెంట్ ఎందుకు లేట్ చేస్తుంది? రుణమాఫీ అయింది కదా, విలేజ్లో చాలామందికి కాలేదు సార్. లక్ష లోపల ఉన్నది. నాకు కూడా అయింది. నాకు ₹1,00,000 రుణం ఉండే రుణమాఫీ అయింది, నాకే అయింది. కొంతమందికి ఏదో కాలేదు, అవుతుంది, టైం పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు పథకాలు ఇచ్చినవి ఒకటేసారి అన్నీ అమలు చేయలే. 9 ఏళ్ళు గడిచినాక కూడా ఇంకా పథకాలు అమలు కాలేవు కొన్ని. మాకు ఇచ్చింది 2 ఏళ్ళ గడువే కదా, ఇంకా 2 ఏళ్ళ సంవత్సరంన్నర కూడా కాలేదు. బడ్జెట్ ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం. 100% ప్రతి ఒక్క గ్యారంటీ ఖచ్చితంగా అమలు చేస్తాం. సార్ విద్యా వైద్యం గ్రామ స్థాయిలో ఏ విధంగా ఉంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఇప్పుడు మేజర్ కాన్సెప్ట్ అనేది విద్యా వైద్యం మీద మాత్రమే ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఈ పథకాల అమలు కన్నా ముఖ్య ఉద్దేశం విద్యా వైద్యం. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే మెరుగైన సమాజం ఉంటుంది. ప్రతి ఒక్కరూ చదువుకుంటే వాళ్ళంతలో వాళ్ళు బతకగలుగుతారు. ఈ పథకాల కోసం వీటి కోసం ఆలోచన చేయాల్సిన పని లేదు రేపు ఫ్యూచర్లో. అది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశమే విద్యా వైద్యం ఉచితంగా ఇద్దామనే ఒక ఉద్దేశం, కాన్సెప్ట్. ఇది మన ప్రజలకు అర్థమయ్యానికి కొంచెం టైం పడుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా మెరుగైన సమాజం కోసమే రేవంత్ రెడ్డి. ఓకే సార్, ఉచిత బస్సు ఉద్యోగస్తులకే తప్ప పేదలకు ఉపయోగపడతలేదు అంటున్నారు సార్, దీనిపైన మీరేమంటారు? ఉచిత బస్సు ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు నేను కారులోనే పోవాలి, బండి మీదనే పోవాలనుకున్నాడు, బండి మీదనే పోతాడు, కారులోనే పోతాడు. ఉచిత బస్సు అనేది ఎవరైతే బస్సులు ఎక్కేటోళ్ళు ఉంటారో వాళ్ళే పోతారు. కొత్తగా ఏదో ఫ్రీగా పెట్టినామని చెప్పేసి అంతా బస్సు ఎక్కరు కదా. ఉచిత బస్సు అనేది మహిళలు సద్వినియోగం చేసుకుంటారు, చాలా బాగా చేసుకుంటారు. సార్ ఇప్పుడు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఇంతవరకు కూడా ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేదంటున్నారు సార్ రైతులు. ఎందుకంటే మిల్లర్లు కూడా దింపుకునే పరిస్థితి లేదంటున్నారు. మరి ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు సార్, దానికి మీరు ఏం చెప్తారు? మా దగ్గర ప్రజెంట్ FCA గోదాంలో ఇప్పటి వరకు సంచుల కోసం మాట్లాడుతూనే ఉన్నారు. సంచులు వారం వస్తూనే ఉంటాయి, పోతూనే ఉన్నాయి, దింపుతూనే ఉన్నారు. బిల్లులు కూడా వారంలో పడుతున్నాయి. ఇక్కడైతే ఎటువంటి సమస్య లేదు, వడ్లు ఫ్రీగా కొనేస్తారు ఇక్కడ గోదాంలో. సార్ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ప్రకటించారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు సార్? 75 మందో 70 మంది లబ్ధిదారుల లిస్టు మేము పంపించినాం. ఇందిరమ్మ కమిటీ మెంబర్లు 5 ఉంటారు, ప్లస్ ఆఫీసర్ల సహకారంతో ఒక 70 మంది పేర్లు మేము పంపిస్తే ఫస్ట్ విడతగా 32 మందికి వచ్చినాయి. 32 మందికి మొన్ననే ప్రొసీడింగ్ కాపీలు కూడా అందించినాము. ఈ 2-3 రోజుల్లో 8 తారీఖు 9 తారీఖు వాళ్ళు ముగ్గు కూడా పోసుకొని ఇల్లు స్టార్ట్ చేస్తుంది. ఓకే సార్, కీసర మున్సిపాలిటీ అయిందని తెలుస్తుంది సార్, ఎంత మేరకు డెవలప్ అవుతుంది అంటారు? కీసరను దమ్మాయిగూడ మున్సిపాలిటీలో మెర్జీ చేసారు. ఇప్పటి వరకు అయితే కొత్తగా డెవలప్మెంట్ మెర్జ్ అయిన తర్వాత అయితే ఏ డెవలప్మెంట్ అయితే లేదు. ఓన్లీ శానిటేషన్ వర్కులు వాళ్ళకి జీతాలు ఇవ్వడము, వర్క్ మాత్రం నడుస్తుంది. కొత్తగా బిల్స్ పెట్టి ఫండ్స్ అయితే ఇప్పటి వరకు ఏం చేయలేదు. మరి ఫండ్స్ అనేది తక్కువ ఉన్నాయని చెప్తారు దమ్మాయిగూడ మున్సిపాలిటీలో. ఓకే సార్, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా యువత డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. గవర్నర్ అంటే మన ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతుందని తెలుస్తుంది సార్, దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఖచ్చితంగా కఠిన నిర్ణయాలే తీసుకుంది. డ్రగ్స్ మీద మాత్రం ఖచ్చితంగా చాలా కఠిన నిర్ణయాలు. దానికి సపరేట్ వింగే పెట్టేసారు. మొత్తం డ్రగ్స్ అనేది మొత్తం ఉండదు, గంజాయి కానీ డ్రగ్స్ కానీ అసలు మన దగ్గర అమ్మొద్దు అని చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. ఆ విధంగానే నడుస్తుంది ఖచ్చితంగా. ఓకే సార్, గ్రామాలలో కానీ ఇక్కడ చూసుకుంటే బెల్ట్ షాపుల పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది సార్ నిర్మూలించడం విషయంలో? బెల్ట్ షాపులు కూడా పెద్దగా ఏం లేవు, స్ట్రిక్ట్గా ఎక్సైజ్ శాఖ కూడా బాగానే పనిచేస్తుంది, ఖచ్చితంగా నిర్మూలిస్తుంది.
ఇటువంటి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి గారు అయితే కఠిన నిర్ణయాలు తీసుకుంటుండు. బెల్ట్ షాపులైనా గంజా అయినా ఇటువంటి అసభ్యకరమైన కార్యకలాపాలకు ప్రోత్సాహం అయితే లేదు, ఎవరికి లేదు. ఏ లీడర్కి కానీ ఎవరికి ప్రోత్సాహం, ఎవరైనా ఒకటే అని చెప్పేసి శిక్ష మాత్రం సేమ్, అందరికీ సమానం అని చెప్పేసి న్యాయంతోనే నడుస్తుంది. ఓకే సార్, ధరణి ద్వారా ఇబ్బందులు పడుతున్న రైతులకు భూభారతి ద్వారా వాళ్ళ సమస్యను పరిష్కారం దొరుకుతుందంటారా? మొన్నటి వరకు ధరణిలో ఉన్న సమస్యలు వాళ్ళు అప్లికేషన్లు పెట్టి అలసిపోయారు. ఎందుకు అలసిపోయారు అంటే ప్రతి ఒక్క అప్లికేషన్ ఒక కలెక్టరే చూడాలి అంటే చూడలే కూడా మా దగ్గర కూడా. ఇప్పుడు ఏమవుతుంది, రెవెన్యూ సదస్సు అని చెప్పేసి పెట్టేసారు, ప్రతి గ్రామంలో పెట్టారు. ఎవరి సమస్య వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసుకురు, మంచిగా కంప్లైంట్ చేసుకుంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కి పిలుస్తారు, గ్రామ పంచాయతీ పిలిచి మీ సమస్య ఏంది, మీకు ఎక్కడి నుంచి ప్రాబ్లం వచ్చింది, ఇదంతా సమస్య అంతా తెలుసుకొని పరిష్కారం కూడా అవుతుంది, ఇంకా నడుస్తుంది. ఖచ్చితంగా ప్రతిదానికి సమస్య దొరుకుతుంది. ఓకే సార్, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తీర్ణం ఇంకా కాలేదు అంటే కొంతమందికి, మరి అది ఎందుకు ఇవ్వలేకపోతుంది సార్, మంత్రి పదవులు ప్రకటించలేకపోతుంది? అది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. ఏముంది అంత పెద్ద దాంట్లో నేను చెప్పలేను, ఎందుకంటే అది ఒక మినిస్టర్ మంత్రివర్గ విస్తరణ అంటే మనం మాట్లాడుకునేది కాదు, నా స్థాయి కాదు. ఓకే సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం కూడా దొరల పాలన అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అంటారు? ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంటే కేసీఆర్ది దొరల పాలన అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నారు కదా సార్. కుటుంబ పాలన దొరల పాలన రెండు అన్నారు కాబట్టి కాంగ్రెస్ని గెలిపించుకోరు జనాలు. మళ్ళీ ఇది ఎట్లా దొరల పాలన అవుతుంది? రేవంత్ రెడ్డి ఒక్కడే కదా, ఆయన తమ్ముడు వచ్చిందా, బిడ్డ వచ్చిందా, అల్లుడు వచ్చిందా? దొరల పాలన కాలేదు, కుటుంబ పాలన కాలేదు. రేవంత్ రెడ్డి ఒక్కడే వాళ్ళ ఫ్యామిలీ నుంచి. సార్, బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? మంచిది, అది బీసీ వర్గీకరణ చేయడం చాలా మేలు జరిగింది బీసీలకు. రేపొద్దున ప్రత్యక్ష ఎలక్షన్లలో పాల్గొనాలంటే వాళ్ళకి సీట్లు ఎక్కువ కేటాయించడం జరుగుతుంది, వాళ్ళకి రిజర్వేషన్ కూడా మంచిగా ఉంది. వాళ్ళు ఏదైతే ఆశించారో బీసీలు మంచిగా జరిగింది వాళ్ళకి. సార్, నెక్స్ట్ బీసీ రాజ్యం రాబోతుందని ఇప్పుడున్న అంటే కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ అంటున్నారు సార్, అది సాధ్యమైంది అంటారా? 42% జీవో వాళ్ళకు ఛాన్స్ వచ్చింది కదా, 42% వాళ్ళకు వచ్చింది అంటే 42% వాళ్ళు నిలబడతారు కదా ఖచ్చితంగా. తప్పేం లేదు కదా, వాళ్ళ జనాభా అట్లా ఉంది, బీసీ జనాభా ఉంది కాబట్టి వాళ్ళకి 42% వచ్చింది. తప్పేం లేదు, కావచ్చు, తప్పేముంది. బీసీ రాజ్యం అయితే తప్పేం లేదు కదా, ఎవరైనా పొలిటికల్ లీడరే, కులంతో సంబంధమే లేదు. ఓకే సార్, ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగా 30 ఏళ్ల కళ నెరవేరింది అంటున్నారు, అది కాంగ్రెస్దా ఘనత, బీఆర్ఎస్దా, బీజేపీదా? ఇప్పుడు వస్తే కాంగ్రెస్దే అంటారు, ఆల్రెడీ వచ్చినట్టుంది. అదే ఇప్పుడే వచ్చింది కాబట్టి కాంగ్రెస్దే అంటారు. ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో కొట్లాడుతుండు, కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము ఇచ్చినామని చెప్పుకోవాలి. సార్, మళ్ళీ రానున్న రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అంటున్నారు, మళ్ళీ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బీఆర్ఎస్ అనేది రాదు ఇంకా, మళ్ళీ చాలా కష్టం ఇక. బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు ఇంకా, ఇంకొక 6 నెలలు సంవత్సరం అయితే మొత్తం ఉండదు. సార్, ఇప్పుడు గ్రామాలలో సర్పంచులు లేక మొత్తం వాళ్ళని స్పెషల్ ఆఫీసర్లో పెట్టడం జరిగింది సార్, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, కేంద్ర నిధులు అయిపోయినాయి అంటున్నారు, ఎందుకు లోపం ఎక్కడ జరుగుతుంది? నిధులు అనేటివి ఆగిపోయినాయి, 1.5 year 2 years నుంచే ఆగిపోయినాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి నిధులు, సెంట్రల్ నిధులు, స్టేట్ నిధులు అన్నీ ఆగిపోయినాయి, ఫండ్స్ ఆగిపోయినాయి. అవి ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సర్పంచ్లు లేరు కాబట్టి ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టడానికి రెడీ ఉన్నారు. ఇవి అయిపోయినాయి అంటే నెక్స్ట్ జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్లు పెట్టుకుంటూ వెళ్తారు. రానున్న ఎన్నికల్లో మీరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? అవకాశం వస్తే చేస్తా. నన్ను నమ్ముకున్న పార్టీ, నేను నమ్ముకున్న పార్టీ నాకు అవకాశం ఇస్తుందని నాకు నమ్మకం ఉంది. నేను పార్టీకి సర్వీస్ ఇచ్చినా అని పెద్దలు గుర్తించి నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా నిలబడతాను. ఒకవేళ మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు? మీ ప్రణాళిక ఏంటి? గెలిస్తే అంటారు సర్వీసే ఇస్తాం కదా, ప్రజలకు సర్వీసే. ఏ సమస్య ఉన్నా నేను ముంగట ఉంటాను. నన్ను గెలిపించిన ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా నేను ముంగట ఉండి సమస్యను తీరుస్తాను. నాకు సాధ్యమైనంత వరకు నేను పనిచేస్తాను. ఓకే సార్, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధులు, నియామకాలు తగ్గినాయి అంటారా? రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక
కొట్లాడింది దానికోసం. అవును, తెలంగాణ రాష్ట్రం నియామకాల కోసమే కదా. వచ్చినాయి, ఎందుకు రాలేవు? తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయినప్పుడు నిధులు మంచిగానే వచ్చినాయి. కాళేశ్వరం అని అదని ఇదని ఖర్చు ఎక్కువ చేయడం వల్ల అవి నిధులు అనేది మనకు కనిపించకుండా పోయినాయి. చేసే కాడికి అప్పులన్నీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసేసారు. ఇప్పుడు అప్పు పుట్టాక ఇబ్బందులు అవుతున్నాయి. అది కష్టం సార్. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానమైన శంకరమ్మ అంటే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, ఆ కుటుంబానికి మీ ప్రభుత్వం ఏం న్యాయం చేయబోతుంది సార్? శంకరమ్మ కుటుంబంకు కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించినట్టుంది ఆల్రెడీ వాళ్ళని. ఏది తెలంగాణ కోసం ఎవరైతే అమరవీరులు అయ్యారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు ఏదో ఇచ్చినట్టు కూడా తెలుసు, కానీ గుర్తుకు లేదు నాకు. వీళ్ళు ఇవ్వలేదని తెలుసు నాకు. ఇస్తాను కమిట్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చారు కానీ ఇంకేది కన్ఫామ్ కాలేదు. అదే ఏదో జాగనో ఇల్లు ఏదో ఇస్తాను నాకు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే రానున్న ఎన్నికలను ఉద్దేశించి, ఎందుకంటే మొత్తం కూడా డ్రగ్స్ మాఫీ అవుతుంది, రేపు ఓటు అంటే డబ్బులకు కొనుక్కోవడం జరుగుతుంది, వాళ్ళలో చైతన్యం తీసుకురావడం కోసం మీరు వాళ్ళకి ఏం సలహా సూచనలు ఇస్తున్నారు సార్ ఓటర్లకి? ఫస్ట్ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అందరూ మెరుగైన విద్యను అభ్యసించండి. విద్య ఉందనుకో ఎవరి ముంగట మనం చేతులు సాచాల్సిన పని లేదు. ఎప్పుడు కానీ ఎవరిని పథకాలు అడగాల్సిన పని లేదు. ఏ గవర్నమెంట్ పథకాలు మనకు అవసరం లేదు. మన కాళ్ళ మీద మనం బతికినామనుకో ఓటుకు కూడా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళు అడగాల్సిన పని కూడా లేదు. మెరుగైన సమాజం కావాలంటే డబ్బు లేకుండా ఓటేసి గెలిపించుకోవాలి. మంచి లీడర్ ఎవరో గుర్తించి గెలిపించుకోవాలి. అంటే ఎలాంటి లీడర్ కావాలి ప్రజలకి? వాళ్ళ జనాలకు ఒక లీడర్ మీద అంత నమ్మకం కలగాలి. మన ఈ మనిషిని గెలిపించుకుంటే మన కోసం నిలబడతాడు, మనకి ఏదంటే అది అన్నాన్ని ఇంటి ముంగడికి వస్తే పని చేసి పెడతాడు అనే నమ్మకం వాళ్ళకి కలిగిన నాడు డబ్బు లేకుండానే గెలవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.